టేస్టీ టేస్టీ బెండకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి కానీ బాణల్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 4 నుంచి 5 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటామండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వీటన్నిటిని దోరగా ఫ్రై అవనిస్తాం అనమాట. పోపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుని దీంట్లో సన్నగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేసేస్తామండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఈ విధంగా తరుక్కోవడం జరిగింది. ఇంకా వాటిని యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. బెండకాయ వేపుడు అది చేసినప్పుడు ఏంటంటే మాటికి కదపకూడదండి. మనం కదుపుతూ ఉన్న కొద్దీ దాంట్లోంచి గమ్ లాంటిది వస్తూ ఉంటుందన్నమాట. మనము ఎక్కువగా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒకసారి కదుపుకుని ఉంచుకోవాలి. నేను స్టార్టింగ్ లోనే కొన్ని పల్లీలు వేపించుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది లాస్ట్ లో యాడ్ చేస్తాం అనమాట. ఇంకా దీంట్లో ఒక పావు చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటాము. అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది బెండకాయ వేపుడు. గమ్మీ టెక్స్చర్ ఉండదన్నమాట. అది వేసుకుని